హైదరాబాద్లో పబ్బుల తీరు శృతి మించుతోంది. అర్ధరాత్రి వరకు డీజే సౌండ్స్, మందు చిందుల వరకే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పబ్బుల్లో బరితెగింపు కూడా స్టార్ట్ అయిపోయింది. అమ్మాయిలతో అర్ధరాత్రి వరకు అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే పబ్బుల మాటున హైదరాబాద్ నడిబొడ్డున రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయన్నమాట. హైదరాబాద్ నగరాన్ని పబ్బులు రోజురోజుకి గబ్బు పట్టిస్తున్నాయి. ఇన్నాళ్లు పబ్బుల్లో తాగుతూ ఊగుతున్నారనుకున్నారు అంతా. కానీ తాజాగా పబ్బుల్లో గలీజ్ దందాకు తెరలిచ్చింది. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్న పబ్బుల్లో అమ్మాయిల అర్ధనగ్న నృత్యాలు సర్వసాధారణమైపోయాయి. తాజాగా పోలీసుల దాడిలో ఈ విషయం బయటపడింది. ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్ చైతన్యపురిలో ఉన్న వైల్డ్ హార్ట్స్ పబ్. పోలీసులు ఈ పబ్బుపై దాడి చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ముంబై యువతులను ఎరగా వేస్తోంది పబ్ యాజమాన్యం. అంతేకాదు, వారితో అర్ధరాత్రి సమయాల్లో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తోంది. నిజానికి ఈ విషయం అక్కడికొచ్చే అబ్బాయిలకు తెలీదు. అందరూ పబ్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే అమ్మాయిలు కూడా ఈవినింగ్ టైంలో వచ్చేస్తారు. వారికి యాజమాన్యంతో ఉన్న ఒప్పందం ప్రకారం అబ్బాయిలను ట్రాప్ చేస్తారు. వారితోనే తాగుతారు, ఊగుతారు. తీరా బిల్లు కూడా వారితోనే కట్టిస్తారు. అంటే ఒంటరిగా వచ్చిన అబ్బాయి అమ్మాయిల బిల్లులు కూడా చెల్లించాల్సిందే. దీంతో యాజమాన్యానికి అధికంగా లాభాలొస్తాయని ఈ దందాకు తెరలేపారు. ఇక ముంబై అమ్మాయిలు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తూ వైల్డ్ హార్ట్స్ పబ్లో న్యూసెన్స్ చేస్తున్నారు. మిగతా వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. నిజానికైతే ఇలాంటి వారిపై పబ్ యాజమాన్యాలు దృష్టి సారించాల్సి ఉంటుంది. వారిని వారించాల్సి ఉంటుంది. కానీ వైల్డ్ హార్ట్స్ పబ్ అలా చేయటం లేదు. పబ్బు ఓనరు ఎవరైతే ఉన్నారో రాము అని ఉంటారు. రాము అనే పర్సన్ లోకల్ లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. యాక్చువల్గా అక్కడ పర్సన్స్ లోన్కి ఎంట్రీ కావాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీగా అని చెప్పి ఈ అమ్మాయిలకి లేడీస్ని తీసుకొని వచ్చి ఎంట్రీ ఫీజు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ లేడీస్ని డైరెక్ట్ ముందే ప్లాన్ తోటి ఎవరైతే కస్టమర్స్ లోన్కి వస్తారో అక్కడ కపుల్స్ కాకుండా సింగిల్గా జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ అబ్సీన్గా డైరెక్ట్ వాళ్ళతోటి ఉండాలని చెప్పి డైరెక్ట్ డ్యాన్స్ చేయాలని చెప్పి అట్లా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క మోటివ్ ఏంటంటే ఆ పర్సన్ ఒక్కడు కాకుండా ఇద్దరు డ్రింక్ చేయడం వల్ల అతనికి బిల్లు ఎక్కువైపోయి ప్రాఫిట్ ఎక్కువ రావాలనే ఇంటెన్షన్ తోటి రాము ఇట్లా లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. యాక్చువల్గా మనకి పబ్బు ఏదైతే ఉంటాయో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని వైలేషన్ చేసి ఇట్లా చేసినందుకు డైరెక్ట్ అబ్సీన్ కింద, నెక్స్ట్ చీటింగ్ కింద, ప్లస్ న్యూసెన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మరోవైపు ఈ పబ్బుపై దాడి చేసిన పోలీసులు 17 మంది యువతులు, డీజే ఆపరేటర్తో పాటు మేనేజర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద వివరాలు సేకరించి 41 CRPC కింద నోటీసులిచ్చి పంపించేశారు. పబ్బుల గలీజ్ దందాపై నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి ఎవరి దృష్టికొచ్చినా ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.